నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు. అమిత్ షా, ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు హాజరు. అజిత్ పవార్ ను కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు. జనంతో కిక్కిరిసిన విద్యా ప్రతిష్టాన్ మైదానం. భారత్ ప్రపంచానికి ఆశాకిరణమన్న ప్రధాని. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని వెల్లడి. ఏసీబీ సోదాల సమాచారం లీక్ చేసి 20 కోట్లకు పైగా ఆర్జన. విజయనగరం జిల్లా హోంగార్డుపై ఆరోపణలతో అధికారుల సోదాలు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు. ఒక్క రోజులోనే 18,000 పెరిగి 4 లక్షలకు చేరిన కిలో రజతం. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీపై పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. మహాపాపం నిజం పేరుతో ఎన్టీఆర్ కూడలి బ్యాంకుల సెంటర్లో బ్యానర్లు కట్టారు. ప్రతి ఫ్లెక్సీలో అది నెయ్యే కాదు, పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, ఆ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదం తయారీ అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. ఈ ఫ్లెక్సీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాస్ రవింట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ సోదాల సమాచారం ముందే లీక్ చేసి 20 కోట్ల వరకు సంపాదించారనే ఆరోపణలతో చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేస్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేసు, హోంగార్డ్ నివాసంలో తనిఖీలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఇంటికి సంబంధించి అదే బంధువులు మిత్రులకు సంబంధించి 4 ప్రాంతాల్లో, విశాఖలోని 2 ప్రాంతాలు, విజయనగరం తన సొంత ఇల్లు, అదేవిధంగా విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం నడుపూరు సంబంధించిన సొంత గ్రామం అయినటువంటి ఈ 4 ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయనగరం ఏసీబీ డిఎస్పీ రమ్య ఆధ్వర్యంలో దాదాపు 10 నుంచి 15 మంది సిబ్బంది ఈ గుర్లను విజయనగరం 2 ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారం అయితే మనకు ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 మంది సిబ్బంది ఈ 2 ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఆ గుర్రలోని నెట్టి శ్రీనివాసరావు సొంత గ్రామం, అదేవిధంగా విజయనగరంలోని ఉడా కాలనీలో ఉన్నటువంటి గోకపేటలో ఉన్నటువంటి తన సొంత అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇంట్లో కూడా ఈ 10 నుంచి 15 మంది పోలీసులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించి పలు ఆస్తులకు సంబంధించిన, అంటే నెట్టి శ్రీనివాసరావు సంబంధించిన చరాస్తి సంబంధించిన పలు దస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ సోదాల నేపథ్యం తర్వాత వివరాల విషయానికి వస్తే ఈ నెట్టి శ్రీనివాసరావు గత 15 సంవత్సరాలు దాదాపుగా ఏసీబీ కార్యాలయంలో హోంగార్డ్ పనిచేశాడు. అయితే గత ఏడాది క్రితం ఇతన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు సరెండర్ చేయడం జరిగింది. అది ఎందుకు ఈ సరెండర్ చేయడానికి కారణాల విషయానికి వస్తే ఈ నెట్టి శ్రీనివాసరావు 15 సంవత్సరాలుగా ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న స్థలంలో అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఇతని పోలీస్ కార్యాలయానికి సరెండర్ చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈయన దాదాపుగా అయితే ఏదైతే ఏసీబీ అధికారులకు, అదే ఏసీబీ కార్యాలయానికి వచ్చిన అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేయడం కావచ్చు, లేదా అవినీతి అధికారులకు ముందస్తుగా వాళ్ళకి చేరడం కావచ్చు, ఇలాంటి నెపంతో దాదాపు కోట్లాది రూపాయలు ఆస్తులు సంపాదించడం ఆరోపణలు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఈ ఆరోపణలు దాదాపుగా 20 కోట్ల మేరకు ఆస్తులు సంపద కూడా పెట్టాడని చెప్పేసి అయితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఈ రోజు తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక ఆస్తులని కూడబెట్టడమే కాకుండా తనకు వచ్చిన సమాచారం కావచ్చు, కార్యాలయానికి చేరవేసిన అవినీతి అధికారులకు సమాచారాన్ని ముందస్తు లీక్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళకి ముందస్తు ఉప్పు అందించడమే ఈ నేపథ్యం ఇతరులు ఆస్తులు సంబంధించడంతో చరాస్తుతో పాటు కూడా. అయితే ఈ క్రమంలో అంటే నెట్టి శ్రీనివాసతో పాటు మరికొంతమంది అధికారులు ఏమైనా ఉండవచ్చని చెప్పేసి అయితే ఈ అవినీతి అక్రమాలు పాల్పడిన ఈ సమాచారం చేరవేయడం ఇతరుల యొక్క పాత్ర కూడా ఉందా అని చెప్పేసి నేపథ్యంలో కూడా అధికారులు ఒక విచారణ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ దస్తాలన్నీ స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులో తీసుకుని ఈ క్రమంలో ఈ నేపథ్యంలో విచారణ చేస్తున్నట్లు అయితే తెలుస్తుంది. అయితే దాదాపు 15 సంవత్సరాలు అవినీతి కార్యంలో కేవలం ఒక హోంగార్డు స్థాయిలో పనిచేసినటువంటి నెట్టి శ్రీనివాసరావు దాదాపు కోట్లాది రూపాయలు
ఆస్తులు సంపాదించడం వెనక నెప వెనక వీరి వెనక మరొక అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అధికారులకు హస్తం ఉందా లేదా ఈయనొక్కడే ఈ అవినీతి అక్రమాలు పాల్పడ్డారని చెప్పి క్రమంలో కూడా ఈ ఏసీబీ అధికారులు విచారణ అయితే కొనసాగుతుందని చెప్తారు. అయితే ఉదయం 8 గంటల చెప్పి కూడా అయితే ఈ ఏసీబీ అధికారుల యొక్క తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. పవిత్ర, ధన్యవాదాలు ఓబులేసు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిని కల్తీ చేసి వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. చేసిన పాపాన్ని ఆధారాలతో సహా సిట్టు తేటతెల్లం చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచక మళ్లీ ప్రజలను మభ్యపెట్టేలా కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని జగన్తో పాటు వైసీపీ నేతలు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలని కలిశెట్టి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఈరోజు అడ్డంగా దొరికిపోయి కల్తీ నెయ్యితో తయారు చేసి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. సిట్టు ఆధారాలతో సహా దాదాపు 55 విషయాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మీరు దొరికిపోయారు. ఈ కల్తీ నెయ్యి జరిగిందని దొరికిపోయిన సందర్భాల్లో దాన్ని మలుచుకోవడానికి ఏమీ జరగలేదని మళ్ళీ కూడా మీ మీడియా ద్వారా లేకపోతే మీకున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యక్తులు మాట్లాడుతుంటే అసలు ఇది ఏం దుర్మార్గమైన మా విషయం అర్థం కాని పరిస్థితి. అది కూడా కప్పుచ్చుకోవడానికి మళ్ళీ తప్పుదావగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టే విధంగా మీరు మాట్లాడుతున్న తీరు కూడా గమనించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజానీకానికి ఖచ్చితంగా వారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన చేస్తున్న అవాకచవాకులు మనం చూస్తున్నాం. బెంగళూరు ప్యాలెస్లో ఉండి తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మళ్ళీ కలుషితం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కనీసం 10 రోజులు కంటిన్యూగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నారా? ఈ రాష్ట్రం కోసం మీకు తెలుసా? పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదని మీకు అసూయ. అందుకే ఈరోజు అన్ని రకాలు చేస్తున్నాం. ఈరోజు పత్రికలు కూడా చూశాను, పాదయాత్ర స్టార్ట్ చేస్తాను మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి 5 సంవత్సరాల్లో ఎలాగోనో అధికారంలోకి వచ్చావు, సంపాదించావు. ఏ పరిస్థితుల్లో కూడా ఎన్ని సంవత్సరాలు కాదు, మీరు పాదయాత్ర కాదు బొర్లుది రాష్ట్రం తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వైసీపీ హయాంలో హిందువుల మనోభావాలపై దాడి చేశారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ అన్నారు. తిరుమల లడ్డూ తయారీకి వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి వాడినట్లు సిట్టు తేల్చడంతో టీడీపీ ఆధ్వర్యంలో కర్నూలు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని శుభ్రం చేశారు. కల్తీకి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సాధింపు అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. చట్టం దాని పని దాన్ని చేసుకోపోతుంది. కాబట్టి ఈ దుర్మార్గుణ్ణి ఆ వెంకటేశ్వర చెప్తున్న తొందరగా ప్రజలందరూ కోరిక మేరకు ఈ దుర్మార్గు తొందర జైలు వేసి ఈ రాష్ట్రాన్ని రెచ్చుకునే బాధ్యత అందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులపై, హిందూ మనోభావాలపై దాడి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా హిందువుల మనోభావాలపై దెబ్బతీశారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ రెడ్డి గారిది. ఏ తప్పు చేయలేకపోతే మీరు కల్తీ నెయ్యి గురించి బయట మాట్లాడకూడదని ఎందుకు కోర్టు ద్వారా మీరు ఆదేశాలు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు, అది మీరు యాక్సెప్ట్ చేయండి, ముందు మీరు ఒప్పుకోండి. తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యోగి మల్లవరం శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా ఆలయాన్ని శుద్ధి చేసినట్లు తెలిపారు. పేరున్న సంస్థలను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా బోలేబాబా వంటి సంస్థలకు నెయ్యి కాంట్రాక్టులు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. నాటి టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యుల అండదండలతోనే ఈ కల్తీ పర్వం సాగిందన్నారు. సిట్టు దర్యాప్తులో కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించినా వైసీపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. No.
గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు కల్తీ పైన ఏం జరిగింది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డైరీల ద్వారా నెయ్యి సరఫరా చేసే సంస్థలను కాదని దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఈ బోలో బాబా ఇటువంటి వ్యక్తులకి ఇస్తూ గతంలో ఉన్న టీడీలో ఉన్న బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ అందరు నాయకత్వంలో ఆ రోజు జరిగిన విశేషాలు సంబంధించిన సిట్ దర్యాప్తు ఇస్తే వైసీపీ నాయకులు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాన్ని తప్పు అంటారు, తప్పుని నిజం అంటారు. అటువంటి ఇది వైసీపీ సోషల్ మీడియా చేసే విధానం. నిన్న జరిగిన రిపోర్ట్ల ప్రకారం కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవాన్ని నిగ్గు తేల్చినట్టు సిట్ దర్యాప్తు సందర్భంగా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశాలను కూడా అన్ని గుడులు కూడా పరిశుభ్రత కార్యక్రమం చేయాలనుకుని చేయటం జరిగింది. ఇంకైనా ఈ వైసీపీ నాయకులకు కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ ఒక సోషల్ మీడియాకి కానీ ఇంకైనా మీరు ఇటువంటి అప్రశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం నిలిపి ప్రజలకి మంచి చేసే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని మీరు పరిశీలించి చేయాలని కూడా మీ ద్వారా కోరుకుంటూ ఈ కల్తీ నెయ్యికి సంబంధించింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష చేసే విధంగా చేస్తున్నారు. ఇంకా కొన్ని క్యాంప్స్ అన్ని కూడా తొందరలో బయట వస్తాయి. మన ఈ చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, రాష్ట్రంలో కూడా ఎన్ని కూడా దేవుడే బయట తీస్తాడు. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 2 కంటైనర్లు ఒకదానికొకటి ఢీకున్నాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో ఓ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో వెళ్తున్న చిన్న కంటైనర్ వేరే రోడ్లోకి వెళ్తుండగా కోల్కతా నుంచి వస్తున్న మరో కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 కంటైనర్ల ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మృతుడు కోల్కతాకు చెందిన కమల్ షేక్గా గుర్తించారు. నంద్యాలలోని ఓ బంగారు దుకాణంలో చోరీ జరిగింది. బంగారు దుకాణాల వీధిలో ఉన్న ఆన్సర్ జ్యువెలర్స్లో బంగారు కొనుగోలు చేసేందుకు దంపతులు వచ్చారు. 5 గ్రాముల బంగారు డాలర్ కొనుగోలు చేస్తామని అడగటంతో చూపించినట్లు దుకాణదారులు చెప్పారు. బంగారు డాలర్ని చేతితో తీసుకుని వెళ్లిపోయారని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్తో పాటు బంగారు డాలర్ జేబులో పెట్టుకునే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త మార్కెట్ల ద్వారా ప్రయోజనం పొందాలని ఉత్పత్తిదారులకు పిలుపునిచ్చారు. దేశం దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాల దిశగా ముందుకు సాగుతోందన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటు కాంప్లెక్స్లో ప్రధాని మోదీ మాట్లాడారు. అడ్డంకులు సృష్టించకుండా పరిష్కారాలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం మానవ కేంద్రీకృత విధానానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆత్మవిశ్వాసంతో నిండిన భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. राष्ट्रपति जी का उद्बोधन 140 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है. ये दूसरे चौथाई का प्रारंभ हो रहा है और 2047 विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए ये महत्वपूर्ण 25 वर्ष का दौर आरंभ हो रहा है. भारत यूरोपियन यूनियन के बीच मदर ऑफ ऑल डील्स जिसको कहते हैं वैसा समझौता हुआ है. तब मेरे देश के उद्योगकार, मेरे देश के मैन्युफैक्चरर्स अब तो बहुत बड़ा बाजार खुल गया. ये एक अवसर है. 27 देशों के साथ हुआ ये समझौता हमारे देश के मछुआरे, हमारे देश के किसान, हमारे देश के युवान, सर्विस सेक्टर में जो लोग विश्व में अलग अलग जगह पे जाने के उत्सुक हैं, उनके लिए बहुत बड़े अवसर लेकर के आ रहा है. और मुझे पक्का विश्वास है एक प्रकार से कॉन्फिडेंट, कॉम्पिटिटिव और प्रोडक्टिव भारत की दिशा में ये बहुत बड़ा कदम है. అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయి లాభాలు, పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఫ్యూచర్ ట్రేడింగ్లో కిలో వెండి ధర 4 లక్షల రూపాయలు దాటగా
10 గ్రాముల బంగారం ధర 1,80,000 రూపాయలుగా నమోదైంది. ఇవాళ 22,090 రూపాయల వృద్ధితో వెండి కిలో ధర 4,07,456కు చేరింది. కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా 14,586 రూపాయలు పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,80,501 రూపాయలతో నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ తొలిసారి ఔన్సుకు $5,600 మార్కును అధిగమించాయి. పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో పాటు అమెరికా డాలర్ బలహీనపడటమే వెండి ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. సాంకేతికత సాయంతో పరిపాలనను వేగవంతం చేసి ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేలా ప్రకాశం జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ ను జిల్లా వాసులకు విస్తృతం చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒంగోలులోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని అమరావతికి అనుసంధానం చేసేలా కలెక్టర్ రాజాబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ భవన నిర్మాణ పనులను పునః ప్రారంభించి పౌరులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నారు. పరిపాలనతో పాటు విద్యార్థుల అభ్యసనకు ఏఐను ఎలా వినియోగించవచ్చనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ సర్వీసెస్ నుంచి ఇప్పుడు పబ్లిక్ పర్సెప్షన్స్ కానీ రియల్ టైం గవర్నెన్స్లో జరుగుతున్నటువంటి అంశాలైతేనేమి, గ్రౌండ్లో జరుగుతున్నటువంటి కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి సంబంధించిన ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి పంపించడం, వివిధ డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్కి వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ చేసి పర్సెప్షన్ ఎట్లా ఉన్నది అండ్ పలానా చోట పలానా ఏరియాలో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఆర్టీజీఎస్ నుంచి డైరెక్ట్గా సీఎం గారే డేటా లేక్ నోట్ క్రియేట్ చేసి అందులో నుంచే ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించడం అనేది ఒక కొత్త పద్ధతి అనేది మనకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది. నియర్లీ సుమారు 500 సర్వీసెస్ వరకు కూడా ఈ వాట్సాప్లో వస్తున్నాయి. అది కాకుండా మన ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక మెమోని డ్రాఫ్ట్ చేయాలన్నా కానీ, లేదంటే కనుక ఒక ఆర్ఓఆర్ రికార్డుకు సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక ఆర్డర్ రాయాలన్నా కానీ అందులో మనం అన్నీ కూడా డీటెయిల్స్ కొన్ని పెడితే ఆటోమేటిక్గా అదే ఫెచ్ చేసుకుని ఒక బెటర్ ఆర్డర్స్ రాయడం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు వచ్చాం. సో స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇంత బెటర్ టూల్ ఉంది కాబట్టి ఆ టూల్ను కూడా మన విద్యార్థులకి ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో స్పెసిఫిక్గా ప్రకాశం జిల్లా ఆర్డీ పీరియడ్లో ఇదన్నీ కూడా పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది, డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానం ఆచరించారు. అనంతరం స్వామి దర్శనం చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి స్వామివారి తిరుకళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు అంతర్వేది తీరంలో సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ భీష్మ ఏకాదశి. స్వామివారి కళ్యాణం అనంతరం సముద్రంలో స్నానాలు ఆచరించడం, పుణ్యస్నానాలు చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భక్తులు విశేష సంఖ్యలో సముద్రంలో అంతర్వేది తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మధ్యాహ్నం స్వామివారి సన్నిధిలో రథోత్సవం నిర్వహిస్తారు. అది కూడా కన్నుల పండుగగా సాగనుంది. విశేష సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు. రేపు ఎల్లుండి కూడా వివిధ వాహన సేవలు అంతర్వేది క్షేత్రంలో నిర్వహిస్తారు. అలాగే ఆదివారం సముద్ర తీరంలోనే సముద్ర స్నానం, స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2వ తారీఖున తెప్పోత్సవం, పుష్ప యాగంతో కళ్యాణ మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. అంతర్వేద క్షేత్రానికి భక్తులైతే పోటెత్తారు. రాత్రి నుంచి కూడా విశేష సంఖ్యలో స్వామి దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద కూడా అధిక రద్దీ కొనసాగుతోంది. సముద్ర స్నానంతో పాటు రథోత్సవానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు చేసుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, అంతర్వేది తీరం నుంచి. భీష్మ ఏకాదశి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఊడిమూడి గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ ప్రాంతం చిన్న అంతర్వేదిగా పేరుగాంచడంతో నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇవాళ రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ దివ్యమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. 5 రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లికి బయలుదేరారు. ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లి రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కేసీఆర్ ను ఎర్రవల్లిలోని నివాసంలోనే విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీస్ విభాగంలోని స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ SWAT బృందంలో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి అనే మహిళా కానిస్టేబుల్ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గాజియాబాద్కు చెందిన 27 ఏళ్ల కాజల్ చౌదరిని భర్త అంకుర్ డంబెల్తో తలపై మోదీ చంపాడు. నిందితుడు అంకుర్ రక్షణ శాఖలో క్లర్క్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. డబ్బు వ్యవహారానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా సహనం కోల్పోయిన అంకుర్ ఆమెపై దాడి చేశాడు. భయపడ్డ ఆమె కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన తమ్ముడు నిఖిల్కు ఫోన్ చేసింది. ఫోన్ మాట్లాడుతుండగానే కాజల్ తలపై అంకుర్ డంబెల్తో బలంగా పలుమార్లు కొట్టాడు. వెంటనే తన సోదరి ఇంటికెళ్లిన నిఖిల్ రక్తపు మడుగులో ఉన్న కాజల్ను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 2023లో వివాహం జరిగినప్పటి నుంచి కాజల్ను భర్త కట్నం కోసం వేధించినట్లు తెలిసింది. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. ఉక్రెయిన్లో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య ప్రయోజనాలకే EU ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ మండిపడ్డారు. గతేడాది భారత దిగుమతులపై తమ మాదిరిగా అదనపు సుంకాలు విధించేందుకు EU విముఖత చూపిందన్నారు. వాణిజ్య ఒప్పందానికి ముందుకు వెళ్తున్నందునే ఆ పని చేయలేదని స్కాట్ బెసెంట్ అన్నారు. ఉక్రెయిన్ కంటే వాణిజ్య ప్రయోజనాలకే EU ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ను భారత్ శుద్ధి చేసి చమురు ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు. ఇప్పుడు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రష్యా యుద్ధానికి EU కూడా పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని బెసెంట్ ఆరోపించారు. ఆటను ఆస్వాదించలేకపోవటం వల్లే తాను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ తెలిపారు. వయసు పెరిగే కొద్దీ తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయానని, ఆ సమయంలో వచ్చిన విమర్శలు ఎంతో బాధించాయని పేర్కొన్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన యువరాజ్ కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు తనకు తగినంత గౌరవం లభించలేదన్నారు. అప్పటికే తాను మానసికంగా శారీరకంగా అలసిపోయానని, ఎవరి కోసమో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. అందుకే ఆటకు వీడ్కోలు పలికినట్లు యువరాజ్ వివరించారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన యువరాజ్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2011 ప్రపంచ కప్లో క్యాన్సర్తో పోరాడుతూనే అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచారు. గుడివాడ కంకిపాడు రహదారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. వైసీపీ హయాంలో దారుణంగా దెబ్బతిన్న రోడ్డుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మరమ్మతులు చేసింది. అయితే వాహనాల అధిక రద్దీతో పాటు రోడ్డుకు ఇరువైపులా పంట కాలువలు ఉండటంతో రహదారి మళ్లీ గోతులు తేలింది. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా కనిపిస్తున్న ఇది గుడివాడ కంకిపాడు రహదారి. కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ రోడ్డు కంకిపాడు సమీపంలోని పునాదిపాడు చెరువు నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై కొమటి గుంట లాకులు, మానికొండ, నందమూరు, వెంట్రప్రగడ, వానపాముల, పెదపారుపూడి గ్రామాలు ఉన్నాయి. నిత్యం వేల మంది ఈ మార్గంలోనే విజయవాడకు రాకపోకలు సాగిస్తుంటారు. గుడివాడ నుంచి కంకిపాడు వరకు 25 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణమంటే వైసీపీ హయాంలో వాహనదారులు హడలిపోయేవారు. పరిస్థితి తీవ్రతను గమనించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన 40 లక్షల నిధులతో గుంతలు పూడ్చింది. ఆ తరువాత ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంతో 5 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వాటితో మరికొంత బాగు చేయించిన రోడ్డుకు ఇరువైపులా పంట కాలువలు ఉండడంతో రహదారి మళ్లీ పూర్వస్థితికి చేరింది. ఈ వానపాముల కాడ నుంచి పారిపూడి దాకా మొత్తానికి ఇవన్నీ గోతులు ఎప్పుడు పడతామో తెలియట్లా. పొద్దున్నే వ్యవసాయం పని కోసమని పొద్దున్నే వెళ్తాం. ఈ మనుషులు వెళ్ళేప్పుడేమో ఈ బస్సులు ఎట్ట అవుతాయి అర్థం కావట్లా. ఈ కాతి మరి ఎందుకు ఆపారో తెలియట్లే. అక్కడి నుంచి అటు రోడ్డు బాగానే ఉంది, ఇక్కడి నుంచి ఇటు బాగానే ఉండే ప్రస్తుతానికి రన్నింగ్ నడతానికి. ఈ కాతి రోడ్డు కూడా ఎత్తే కతి బాగుంటుందని మొత్తం వేసారండి. అక్కడక్కడ పోయింది, వేసినప్పుడు బాగానే ఉంది. ఇక మానికొండ దగ్గర కొంత పోయింది, ఎంట్రపాట దాటిన తర్వాత పోయింది, ఇక్కడ పారుపూడి దగ్గర పోయింది. దీని రోడ్డు పోకుండా ఉండాలంటే ఇటు సపోర్టు అటు సపోర్ట్ ఉండాలి. కాలువకి కాలువ సపోర్ట్ లేనప్పుడు మెతక 50 ఏళ్ళ నుంచి నేను ఇదే ఊరు, ఉపయోగం లేదు. ఆ సపోర్టు కనుక కడితే కొండరాయితో
అప్పుడు భూమి దిక్కకుండా ఉంటుంది, దిగితే ఇంతే. భూషణగూడ దగ్గర నుంచి దెంటుకూరు వరకు వెళ్ళాలి మేము. ఇక్కడి నుంచి ఇక్కడికే ఇబ్బంది అయిపోతుంది మాకు. బాగా చాలా ప్రాబ్లంగా ఉంది సార్. రోజు డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది బాగా. వానపాముల నుంచి పారుపూడి వరకు ఉన్న 3 కిలోమీటర్ల మార్గం మరమ్మతులకు నోచుకోక ప్రయాణం విసుగు తెప్పిస్తోందని వాహనదారులు వాపోతున్నారు. మా హౌస్ రోడ్డు పక్కనే ఫుల్ డస్ట్ ఉంటుంది. పెద్ద కంకర తెచ్చి ప్యాచెస్ వేశారు, అయినా కానీ అలాగే ఉంది. వింటర్తో పాటు ఈ డస్ట్, వెహికల్స్ కనపడవు. రోడ్డు ఎక్కడ ఎలా ఉందో బాగా తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు మరి ఇబ్బందే కదా. రోడ్డు మరీ దారుణం అండి. ఎంటర్ పక్కన దాటినాక అక్కడి నుంచి అసలు మరీ దారుణం రోడ్డు. మరి అలా తిరుగుతున్నాం అండి. మరి పొట్టగుడ్డు కోసం వెళ్ళాలి మిల్లర్ వేసుకుని. విజయవాడకి గుడివాడ తిరుగుతూ ఉంటాం. కంకిపాడు రోడ్డు అనేది బాగోలేదు, ప్యాచ్లు వేశారు. ఏ బస్సు ఎలా వస్తుందో తెలియట్లేదు. ఎవడొచ్చినా సరే గుంటలో కానీ అటుపక్క ఇటుపక్క గుంటలో కానీ పడిపెట్టుకుని ఉంది. కొద్దిగా ఈ రోడ్డు మాత్రం వేయాలండి. అసలు అన్ని గతుకులేనండి. ఇప్పుడు రాలాగా జ్వరం వచ్చిన మనిషిని తీసుకెళ్తున్నాం కానీ అసలు బండి ఎక్కడ పడిపోద్దని భయం వేసిపోతుంది. పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అన్నీ మినిస్టర్ గారు కూడా చూశారు. మా R&B మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు యాక్చువల్లీ బైపాస్ రోడ్డు చాలా అద్భుతంగా చేయడానికి ఆయన హెల్ప్ చేశారు కాబట్టి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే పరిశీలిస్తానని చెప్పారు. అది కూడా ప్రపోజల్ పంపించమన్నారు, పంపించాము. 5.48 crores త్వరలోనే దానికి కూడా రెజల్యూషన్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ రహదారి మీద ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో కంకిపాడు నుంచి గుడివాడ వరకు కూడా రోడ్డుని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా. న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగం కంటే మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పుల విషయంలో ఏఐని వినియోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని దిగువ కోర్టుల న్యాయాధికారులను అప్రమత్తం చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా న్యాయమూర్తుల విచక్షణే అంతిమమని తేల్చి చెప్పింది. మానవ మేధస్సుకు, విశ్లేషణ సామర్థ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. ఓ సివిల్ వివాదంలో విజయవాడ కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేస్తూ గత ఏడాది ఆగస్టు 19న విజయవాడ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అడ్వకేట్ కమిషన్ నివేదిక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే విచారణలో తేల్చుకోవాలంది. ఈ సందర్భంగా 4 తీర్పులను తన ఉత్తర్వుల్లో ఉదహరించింది. ఈ ఉత్తర్వులపై ఉషారాణి, సునీత హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ వేశారు. విజయవాడ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించిన 4 తీర్పులు ఉనికిలో లేవన్నారు. లేని తీర్పుల ఆధారంగా ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తిల్హరి నివేదిక కోరారు. ఆ మేరకు విజయవాడ కోర్టు న్యాయాధికారి నివేదిక ఇచ్చారు. తన ఉత్తర్వుల్లో పేర్కొన్న తీర్పులు ఏఐ ద్వారా వచ్చినవేనని అంగీకరించారు. తొలిసారి ఏఐను వినియోగించారని, అది ఇచ్చిన తీర్పులు సరైనవేనని విశ్వసించారని చెప్పారు. ఏఐపై ఆధారపడటం వల్ల ఈ తప్పు జరిగిందని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా తీర్పులు పరిశీలిస్తానని వివరణ ఇచ్చారు. అధికారిక తీర్పులపైనే ఆధారపడతానని నివేదించారు. తీర్పుల ప్రస్తావనలో తప్పు దొర్లినా తన ఉత్తర్వులు చట్టబద్ధ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. ఈ వివరాలతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి సంతృప్తి చెందారు. లేని తీర్పులు ప్రస్తావించినంత మాత్రాన విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయలేమన్నారు. ఉషారాణి, సునీతల పిటిషన్ను కొట్టేశారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై జస్టిస్ తిల్హరి కొన్ని కీలక ఆదేశాలిచ్చారు. తీర్పుల కాపీలు తయారు చేసే సమయంలో ఏఐపై పూర్తిగా ఆధారపడి అదిచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తీర్పులు చట్టబద్ధమైన సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఏఐ సాధనాలు లేని తీర్పులను సృష్టిస్తాయని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. పూర్తిగా ఏఐ సమాచారంపై ఆధారపడితే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. స్పృహ, నైతిక విచక్షణ, సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం, మానవ ప్రవర్తనలోని సూక్ష్మ భేదాలను అర్థం చేసుకునే శక్తి ఏఐకి ఉండదని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. ఛత్రపతి సంభాజీ నగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ సునీల్ గైక్వాడ్ పోటీ పరీక్షలు రాసేవారికి ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నారు. మరాఠ్వాడా శిక్షణ్ ప్రసారక్ మండల్ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సునీల్ గైక్వాడ్ 3000 పుస్తకాలు, 15,000 డిజిటల్ పీడీఎఫ్లతో ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అందులో ఆంగ్ల సాహిత్యం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, పొలిటికల్ సైన్స్, సమాజ శాస్త్రం, కవిత్వంతో పాటు కథల పుస్తకాలు ఉన్నాయి. ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు సెట్, నెట్ వంటి పోటీ పరీక్షలు రాసేవారికి ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి. యువతలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో పుస్తకాల సేకరణ మొదలుపెట్టినట్లు సునీల్ గైక్వాడ్ తెలిపారు.
భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసేందుకు నెదర్లాండ్స్కు చెందిన జంట సైకిల్ యాత్ర చేపట్టింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ఇటీవల సైకిళ్లపై బయలుదేరిన క్లాస్ మారియట్ దంపతులు జునాగఢ్కు చేరుకున్నారు. పడమర తీరం నుంచి తిరువనంతపురం మీదుగా తమిళనాడు వరకు మొత్తం 9,000 కిలోమీటర్లు యాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఈ జంట ద్వారకా, పోర్బందర్ను సందర్శించారు. భారతీయులు విశాల హృదయులని, ఇటువంటి దేశంతో ప్రేమలో పడకుండా ఎవరూ ఉండలేరని క్లాస్ కొనియాడారు. ఈ గడ్డపై పుట్టిన మహాత్ముడు ప్రపంచానికి స్ఫూర్తిదాతగా నిలవటం అసాధారణమైన విషయమని క్లాస్ అన్నారు. తెలంగాణలోని మేడారం మహాజాతర వైభవంగా సాగుతుంది. మేడారం గద్దెలపైకి సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజు రావడంతో తొలి ఘట్టం పూర్తయింది. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.